డ్యూటీ సమయంలో ఒక మహిళా పోలీసు అధికారి ఒక టాక్సీ వెనుక సీటులో ఏదో భయంకరమైన దాన్ని చూసింది. వెంటనే ఆమె తన తుపాకీని తీసి డ్రైవర్ను బయటకు రావాలని ఆదేశించింది. ఆ వ్యక్తి బయటకు వచ్చి నవ్వు ఆపుకునే ప్రయత్నం చేస్తూ కారుపై 2 చేతులు పెట్టాడు. అసలు విషయం ఏమిటంటే అతడు తన తల్లి పనిచేసే ఆఫీసు నుంచి ఒక మానవ తలను దొంగిలించి తీసుకువచ్చాడు. అతని తల్లి ఒక ఫోరెన్సిక్ డాక్టర్. అతడిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లేసరికి అతని తల్లిదండ్రులు ముందే అక్కడ ఉండి క్షమాపణలు కోరుతున్నారు. అతనితో వచ్చిన అతని స్నేహితుడు మాత్రం భయంతో ఎడతెగకుండా వాంతులు చేసుకుంటున్నాడు. మహిళా అధికారి చిరాకుతో ఆ వ్యక్తిని గట్టిగా చూస్తుంది. కొద్దిసేపటికి అతని తల్లిదండ్రులు మొత్తం విషయం వివరించడంతో పోలీస్ చీఫ్ అతనిని వదిలేయమని మహిళా అధికారికి చెబుతాడు. ఆమె అతని దగ్గరకు వెళ్లి ఒక చలాన్ రాసి తర్వాత అతని చేతికడియాలను తీసేసింది. ఆ రోజు తర్వాత నుంచి ఆ వ్యక్తి ఎప్పుడూ సూటిగా వాహనం నడపడం మానేశాడు. కొన్నిసార్లు జిగ్జాగ్గా, ఇంకొన్నిసార్లు అతి వేగంగా డ్రైవ్ చేసేవాడు. మహిళా అధికారి కోపంగా మళ్లీ చలాన్ రాసేది. అతడు మాత్రం నవ్వుతూ ఆమెకు ఒక డ్రింక్ ఇచ్చేవాడు. ఆమెకు చెప్పడానికి ఏమీ ఉండేది కాదు. కానీ అతడు చలాన్పై సంతకం చేసే సమయంలో మాత్రం ఆమెనే చూస్తూ ఉండేవాడు. కేవలం 2 రోజుల్లోనే అతడు స్వయంగా చలాన్ రాయడం కూడా నేర్చుకున్నాడు. ఇకపై మహిళా